హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ధనీ కిచెన్. ఒక్కసారి మైసూర్పాక్ చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో. నేను చెప్పిన టిప్స్ ఫాలో అయ్యి మీరు ట్రై చేశారంటే అచ్చం స్వీట్ షాప్లో మనకి మైసూర్పాక్ ఎలా ఉంటుందో అలానే కుదురుతుంది. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇలా ప్రిపేర్ చేసుకొని నోట్లో పెట్టుకొని తిన్నారంటే వెన్నలా కరిగిపోతుంది, అంత రుచిగా ఉంటుంది. ఈ మైసూర్పాక్ ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఇలా చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. ఇలా బ్రేక్ చేసి చూడండి, చాలా సాఫ్ట్గా సూపర్గా అయితే కుదిరిందండి. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు కూడా చూపిస్తాను, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ముందుగా దీనికోసం ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు శనగపిండిని తీసుకుంటున్నాను. నేను ముందుగానే జల్లించి పక్కన పెట్టుకున్నాను. ఇందులోకి ఒక కప్పు నూనె, హాఫ్ కప్ నెయ్యి అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఇలా అంతా కూడా యాడ్ చేసిన తర్వాత విస్కర్ని కానీ ఏదైనా స్పూన్ కానీ తీసుకొని అంతా కూడా ఇలా మొత్తం నేను చూపిస్తున్నట్లు మిక్స్ చేస్తూనే ఉండండి. ఉండలు కట్టకుండా చాలా నీట్గా అయితే వస్తుంది. మీరు ఆయిల్ ప్లేస్లో టోటల్గా నెయ్యి అయినా వేసుకోవచ్చండి. నేనైతే ఆయిల్, నెయ్యి రెండు కూడా యూస్ చేస్తున్నాను. ఇదంతా కూడా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ మైసూర్పాకు వేసుకోవడానికి మీ దగ్గర మౌల్డ్ ఉంటే మౌల్డ్ తీసుకోండి. నేనైతే ఇలా బాక్స్ తీసుకుంటున్నాను. ఈ బాక్స్కి అంతా కూడా నెయ్యి అనేది అప్లై చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పాకం అనేది ప్రిపేర్ చేసుకోవాలి. స్టవ్ పైన బాండి పెట్టుకొని 1.5 కప్ షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా షుగర్ వేసుకున్న తర్వాత 3/4 కప్పు వాటర్ అనేది పోసుకోండి. ఇలా వాటర్ పోసుకున్న తర్వాత మంట మీడియంలో పెట్టుకొని షుగర్ అంతా కూడా కరిగించుకోవాలి. ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు టైం అయితే పడుతుంది. ఇలా మొత్తం అంతా కూడా షుగర్ కరిగిపోయి తీగ పాకం అయితే వచ్చేస్తుంది. మొత్తం కూడా ఇలా షుగర్ కరిగిపోయిన తర్వాత ఇలా మూవ్ చేస్తూ ఉన్నారంటే ఈ విధంగా తీగ పాకం వస్తే సరిపోతుంది. ఇలా తీగ పాకం వచ్చిన తర్వాత మంట అనేది లోలో పెట్టుకొని మిక్స్ చేసుకున్న శనగపిండిని అంతా కూడా ఈ షుగర్ వాటర్లోకి వేసేసి ఇలా మూవ్ చేస్తూ ఉండాలి. ఇలా మధ్యలో మూవ్ చేయకుండా వదిలేశారంటే పిండి అంతా కూడా ఉండలు కట్టేస్తుంది. అలా కాకుండా ఇలా శనగపిండిని వేసిన వెంటనే ఇలా మూవ్ చేస్తూనే ఉండాలి. ఇలా తిప్పుతూ ఉన్నారంటే పిండి అంతా కూడా ఇలా బాండికి అంటుకోకుండా మనకి ఇలా సపరేట్గా వచ్చేస్తుంది. మొత్తం అంతా కూడా ఇంకా కొద్దిగా మిక్స్ చేస్తూ ఉన్నారంటే ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం నెయ్యి అప్లై చేసుకుని బాక్స్లోకి ఇదంతా కూడా వేసేసుకోండి. ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ. చూసారు కదా, అస్సలు బాండికి అంటుకోకుండా ఇలా సాఫ్ట్గా అయితే సపరేట్గా వచ్చేస్తుంది. ఇలా వచ్చిన తర్వాత బాక్స్లోకి వేసేసుకొని మొత్తం అంతా కూడా వేసేసి ఒకసారి బాక్స్ అంతా కూడా మూవ్ చేసేసి ఈ బాక్స్ అంతా కూడా పక్కన పెట్టేసుకోండి. ఇలా పక్కన పెట్టేసి ఒక 10 నిమిషాలు వదిలేయండి. ఇలా నీట్గా అంతా కూడా సెట్ అయిపోతుంది. ఇప్పుడు దీనిపైన ప్లేట్ పెట్టేసి ఇలా బోర్లించి ఒకసారి ఇలా తట్టారంటే మీకు లోపల అంతా కూడా నీట్గా సెట్ అయిపోయి ఈ విధంగా బయటకైతే వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి, బాక్స్ అయితే నేను పైకి తీస్తున్నాను. ఎక్కడ కూడా బాక్స్కి ఏమీ అంటుకోకుండా ఇలా చాలా నీట్గా అయితే వచ్చేసింది కదా. చూసారా, సాఫ్ట్ మైసూర్పాక్ అయితే రెడీ అయిపోయింది. కేవలం 10 నిమిషాల్లో అయితే సాఫ్ట్ మైసూర్పాక్ ప్రిపేర్ చేసుకోవచ్చు. రుచి కూడా చాలా బాగుంటుంది. మీ ఇంట్లో ఏమైనా ఫంక్షన్స్ ఉన్నా కూడా స్వీట్ షాప్లో కొనకుండా మీరే అయితే చాలా సింపుల్గా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా అంతా కూడా ప్రిపేర్ అయిపోయిన తర్వాత మీకు నచ్చినట్లయితే కట్ చేసేసుకోవచ్చు. నేనైతే ఈ షేప్లో కట్ చేసుకుంటున్నాను. మీకు కావాలంటే మీకు పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసుకోవచ్చు, లేదు అంటే చిన్న చిన్న పీసెస్గా కూడా కట్ చేసుకోవచ్చు. నేనైతే ముందుగా నిలువుగా అడ్డంగా కట్ చేసుకొని తర్వాత నాకు నచ్చిన షేప్లో అయితే నేను చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను. ఫస్ట్ ఈ విధంగా కట్ చేసుకొని నెక్స్ట్ ఈ విధంగా తినడానికి సింపుల్గా ఉండడానికి సన్నగా అయితే కట్ చేసుకున్నాను. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చాయో. మన ఛానల్లో గుళ్ళ మైసూర్పాక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా పోస్ట్ చేస్తున్నాను. దాని లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. ఈ వీడియోకి 20 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను. వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయట్లేదండి. తప్పకుండా వీడియోని చూసిన వెంటనే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల నాకు ఒక ఎంకరేజ్మెంట్లా ఉంటుంది. ప్లీజ్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.